నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను, మరోసారి రేవంత్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు. జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగింపు, స్టైఫెండ్ 50% పెంచాలని డిమాండ్. మెడికల్ కళాశాల వద్ద పెద్ది విగ్రహం ఉండాలి, ఎన్ఆర్ఐ పిన్న భాస్కర్. కర్నూలులో జాతీయ పతాకాలతో సైకిల్ ర్యాలీ, ప్రతి ఇంటా త్రివర్ణం కార్యక్రమంపై అవగాహన. గోదావరికంలో సిపిఐ ప్రజా చైతన్య యాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తాండ్రా సదానందం ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో స్థానిక వెల్డర్లకు పనులు కల్పించకుండా ఇతర ప్రాంతాల వారితో పనులు చేస్తున్నారంటూ వెల్డర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లో షట్టర్లు ఫిట్టింగ్ పనులను మంచిర్యాల నుంచి వచ్చిన వెల్డర్లతో చేయిస్తున్నారని ఆరోపించారు. తాము ఇప్పటికే పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వెల్డర్లకు నిర్మాణ పనుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని అడిగితే రేటు అడదని చెప్పినామా? మమ్మల్ని అడిగిరా మేము చెయ్యన్నామా? మేము రేట్ ఏమన్నా ఎక్కువ చెప్పినామా? మాకెందుకు నీ నచ్చే కదా చేసుకోవడానికి మేము ఎందుకున్నామే? మన కోరికల్లా ఎందుకు అవసరం లేదు. నాకు ఇవ్వకపోతే మంది బయట కూడా రానిస్తలేదు. మా ఊళ్ళో మేము చేసుకుంటాం. మేము చేయనియమే పని, మేము చేయనియం. మీరు కంప్లైంట్ చేయరు మా మీద. ఊరి మీద ఎట్లా బతకాలి? అరే టెండర్ అయితే మేము ఎక్కువ రేటు అరే మేము రేట్ ఎక్కువ చెప్తే బయట మేము లోకల్ గా ఇంతమంది షాప్ వాళ్ళ మీద చేసుకుంటాను. మమ్మల్ని రేట్ అడిగినరా? మేము ఎక్కువ చెప్పినామా? మేము చెయ్య అంటే బయట చేయించుకోవాలి. వెల్డింగ్ షాపులు మేము మంత్రాలు పోయి పని చేస్తే మమ్మల్ని చేయనియరు. ఆడ గుంజుకుంటారు మిషన్లు. పెద్దపల్లి పోయినా మా పరిస్థితి అదే. డెవలప్మెంట్ చేస్తాను, రోడ్లు ఉన్నాయి చేస్తే మాకు రోడ్ల మీద ఊకుంటే మాకు అన్నం రాదు. ఉపాధి కల్పిస్తే మాకు ఇంత కడుపు నిండుతుంది. అదే ఉపాధి ఎమ్మెల్యే గారు కల్పించాలని కోరుకున్నాను. మేమందరం రామగుండం కార్పొరేషన్లోని వెల్డింగ్ షాప్ అసోసియేషన్ సభ్యులం. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడనే జీవిస్తూ, ఇక్కడనే మున్సిపాలిటీకి ట్యాక్సీలు కడుతూ, కరెంటు బిల్లులు, ఇంటి కిరాయిలు కట్టుకుంటూ ఇక్కడనే జీవిస్తున్నాం. మేము కరీంనగర్ కానీ, పెద్దపల్లి కానీ, మంచిర్యాల కానీ పోతే మమ్మల్ని పని చేయలేరు. అక్కడ అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు మా మిషన్లు గుంజుకోవడం, ఫైన్లు వేయడం ఇటువంటివి చేస్తారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే బతుకు తెరువుగా మా ఊరిని నమ్ముకొని బతుకున్న మాకు ఇన్ని కోట్ల రూపాయల వర్క్ నడుస్తుంది. ఇక్కడ మాకు ఒక రూపాయి పని దొరకడం లేదు. అసలే గిరాకులు లేక మేము ఇబ్బందుల పాలవుతాం. ఇటువంటి పనిని మాకు కల్పిస్తే మాకు ఎంతో ఉపాధి అవుతుంది. దీనికి మేము ఈ నిరసనంగా ఇక్కడ పని బంద్ పెట్టడం జరిగింది. దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి మా జీవనోపాధిని దెబ్బతీయకుండా మాకు ఉపాధి కల్పించే విధంగా, ఇక్కడ పనులు మాకే అప్పచెప్పే విధంగా చూడాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికారులను మరియు ప్రజాప్రతినిధులందరినీ కోరుకోవడం జరుగుతుంది. భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ వార్షిక తనిఖీలో భాగంగా కొయ్యూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలకు స్నేహపూర్వకంగా, పారదర్శకంగా పోలీస్ సేవలు అందించాలని ఎస్పీ సూచించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించింది. ఎల్బీ నగర్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పార్టీ జెండా ఆవిష్కరించి యాత్రను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, రైతులకు వ్యతిరేక నినాదాలు అవలంబిస్తుందని ఆయన విమర్శించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మతత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి కళాకారులు పాటల ద్వారా అవగాహన కల్పించారు. భారత కమ్యూనిస్టు బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 12 సంవత్సరాల కాలంలో ఇవాళ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. ఇవాళ కేంద్రంలో అధికారంలోకి రాకముందు మేము అధికారంలో మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సిసు బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చి వాళ్ళ మహిళా అకౌంట్లో ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ గారు మరి ఇప్పటికీ చాలా మంది మహిళా సోదరిమణులు పాపం డబ్బులకు ఇవాళ జీరో అకౌంట్ తీసుకుంటే ఒక్క రూపాయి కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా అధికారంలోకి మేము వచ్చిన తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇవాళ యువతకి ఇస్తారని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వం మరి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎక్కడ అమలు చేయడానికి పరిస్థితి లేదు. దాంట్లో పూర్తిగా బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ తిరుగుతా ఉన్నారు బీజేపీ వాళ్ళు, తిరంగ యాత్ర అని చెప్పి తిరుగుతా ఉన్నారు. భారతదేశానికి వాళ్ళ స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. 80 సంవత్సరాల కాలంలో ఆకలితో పేదలు, మధ్య తరగతి వాళ్ళు అలమటిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు చాలా మంది తయారైపోయిన వాళ్ళ డిగ్రీలు, పిహెచ్డీలు, పీజీలు, ఇవాళ ఎంటెక్లు, బీటెక్లు చదువుకున్నటువంటి విద్యార్థులు, యువకులకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మొన్న నీట్ పేపర్ లీకేజ్ విషయంలో పెద్ద ఎత్తున ఒక లక్షలాది మంది వల్ల ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేస్తే వాళ్ళ మీద అమానుషమైనటువంటి లాఠీ చార్జ్ చేయడం అనేది కూడా జరిగింది. ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు భారత్ మాతాకి జయ అని చెప్తా ఉన్నారు. ఇవాళ పిల్లలు చదువుకున్నటువంటి అమ్మాయిలని వాళ్ళ కింద పడేసి
మెడల మీద తొక్కుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వల్ల బీజేపీలో కొనసాగుతూ ఉంది. మీకు అనే రైట్ ఎక్కడ ఉంది వాళ్ళ భారత్ మాత అనేది కూడా నేను ఈ సందర్భంగా నేను బీజేపీ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అందులో భాగంగానే నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఇవాళ విద్యార్థులు 22 మంది చనిపోతే కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేటువంటి పరిస్థితిలో ఇవాళ మోడీ లేడు. ఇవాళ విదేశ పర్యటనల కంటే కోట్ల రూపాయలు ఇవాళ హెలికాప్టర్లు పెట్టి విమానాలు పెట్టి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్కడ మీరు ఇవాళ పేదలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పట్టించుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం మోడీని ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిత్యావసర ధరలు చూస్తూ ఉంటే వాళ్ళ ఆకాశాన్ని నడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పేదలు కొనేటువంటి పరిస్థితి లేదు, సరుకులు కొనేటువంటి పరిస్థితి లేదు. ఒక నూనె ప్యాకెట్ 50-60 రూపాయలు ఉంటే 180 రూపాయలకి ఇవాళ చేరుకుంది. పప్పులు ఉప్పులు అన్ని కూడా ధరలు నియంత్రించడంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా విద్య వ్యాపారం అయిపోయింది, వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ వ్యాపారం అయిపోయినాయి, ఎక్కడ కూడా అదుపు చేసేటువంటి పరిస్థితిలో లేదు. వాళ్ళ కొట్లాడి సాధించినటువంటి కార్మిక హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నటువంటి పరిస్థితి వల్ల మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. వాళ్ళ సింగరేణి మొత్తం కూడా బడా పెట్టుబడిదారులకి వాళ్ళ కట్టబెట్టే పరిస్థితి చేస్తా ఉన్నది. ఇలా ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా భారత రాజ్యాంగం మనకుంది. మరి ఒక గొప్ప రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించారు. అలాంటి రాజ్యాంగాన్ని తీసివేసే ప్రయత్నం ఇలా మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. దాంట్లో హక్కులు కల్పించారు. ఇవాళ హక్కుల కోసం అయ్యా మీరు ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళని అడుగుతా ఉంటే పౌర హక్కుల సంఘాల నేతలని వాళ్ళ మీద ఊపా చట్టాలు పెట్టి కేసులు పెట్టి అర్బన్ నక్సలైట్లుగా ఇవాళ ఎవరైతే ఎదిరించి మాట్లాడుతూ ఉన్నారో అర్బన్ నక్సలైట్ల పేరుతోటి వాళ్ళ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం నక్సలిజం తీసేస్తామంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వామపక్షాలు కూడా ఈ దేశంలో ఉండదు అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అడగడం ఇవాళ పాపమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మోడీ గారు కూడా మరి 80 సంవత్సరాల కాలంలో ఇవాళ మహిళల మీద, దళితుల మహిళల మీద, ముస్లింల మీద తీవ్రమైనటువంటి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఒక్క కేంద్ర మంత్రి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అంటే అందుకనే మీ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే కేంద్రంలో ఏదైతే ఎలక్షన్ల కంటే ముందు ఇవాళ మీరు హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల్ని చైతన్యం చేసి తద్వారా రాబోయే కాలంలో బీజేపీ పార్టీని ఓడగొట్టేదానికోసమనే ఈ ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమాన్ని వచ్చి మీరందరూ విజయవంతం చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కర్నూలులో జూనియర్ డాక్టర్లు ఆందోళన ఉధృతం చేశారు. తమకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు ఆసుపత్రిలోని అన్ని విభాగాల ఓపీలను నిలిపివేసి ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు వారు ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఆసుపత్రిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ డాక్టర్ నిషాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3% స్టైఫండ్ పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని మెడికో విద్యార్థులు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో డాక్టర్ జోష్న, పీజీ డాక్టర్లు పాల్గొన్నారు.
రోడ్డు మీదగా వచ్చాము. సో ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ సో కలెక్టివ్ ఒక డెసిషన్ తీసుకున్నాము. ఏంటంటే సో మాకు 2009 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒక 15% అనేది ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇది 2009 నుంచి జరిగేదే. ప్రతి 2 సంవత్సరాలకు మేము రోడ్డు మీదకి రావడము, దాని తర్వాత మమ్మల్ని నప్పించి పంపించడము ఇది జరిగేదే ప్రతి సంవత్సరం, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి. ఇప్పుడు ఏమైంది 2024 2026 అనేది స్టార్ట్ అయింది. 8 నెలలు అవుతుండగా 5 రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ఆల్రెడీ, 3 సార్లు మెయిల్ పెట్టాము. ఇన్ని పెట్టినా ఎటువంటి మాకు చిన్న రెస్పాన్స్ కూడా లేదు. మేము అప్పటికి రెస్పెక్ట్ ఇచ్చేసి 8 months వెయిట్ చేసాము. 1 month స్ట్రైక్ నోటీస్ బిఫోర్ ఇచ్చాము. దాని తర్వాత కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి మేము మళ్ళీ స్ట్రైక్లో దిగాల్సి వచ్చింది. మేము ఆల్రెడీ 1 week వాళ్ళకి ఇచ్చాము కూడా, డాక్టర్ అందరికీ గవర్నమెంట్కి రెస్పెక్ట్ ఇచ్చేసి. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. నిన్న కూడా మీటింగ్ జరిగింది కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకండగా ఎవరు లేరని మేము వచ్చాము. సో మేము యాజ్ ఏ డాక్టర్స్గా అనుకోవచ్చు, అంటే పేషెంట్స్నే తీసుకోవాలి కదా, పేషెంట్ చూడకుండా ఇక్కడికి వచ్చే పేషెంట్ కేర్ ఇబ్బంది అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. సో వీఆర్ ఆల్సో హ్యూమన్స్. సో మేము మా రైట్స్ కోసం మాకు పోరాడే హక్కు ఉంది. వీఆర్ నాట్ ఎనీ జస్ట్ కింద ఉండే పనిచేసే వాళ్ళం కాదు. మాకు రైట్స్ ఉన్నాయి, మేము ముందుకు వచ్చాము. సో అందుకని మేము సగర్వంగా అందరిని అడిగేది ఏంటంటే సో ఓన్లీ స్టైపెండ్ హైక్ గురించే కాదు, మేము అడిగేది ఏంటంటే 30% స్ట్రైక్ హైక్ అడుగుతున్నాము. సో గవర్నమెంట్ 3% ఇస్తామని హామీలు ఇస్తున్నారు. మాకు అటువంటి హామీలు ఏమొద్దు. ఒక డాక్టర్కి ఇప్పుడు వర్క్లోడ్ పెరుగుతుంది. ఒకప్పుడు 9 to 1 ఉండే, ఇప్పుడు 9 to 4 అయింది. ఓపీ వర్క్లోడ్ పెరుగుతుంది, పేషెంట్స్ పెరుగుతున్నారు, ఐపీస్ పెరుగుతున్నాయి. మేము ఈవెన్ క్లర్క్ వర్క్ కూడా చేస్తున్నాం. అందరు పీజీస్ కూర్చొని ఐపీ కానీ ఓపీ కానీ అందరి సిస్టంలో ఎక్కిస్తూ పేపర్ ఎక్కిస్తూ ఇన్ని పేషెంట్లు మేము చూస్తున్నాం. అన్ని వర్క్లోడ్ ఎక్కువైపోయింది. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. లాస్ట్ 2 years బ్యాక్ 100 రూపాయలకు వచ్చేది ఇప్పుడు 110 రూపాయలకు వస్తుంది. కానీ మాకు అదే స్టైపెండ్ మాకు ఇస్తున్నారు. మేము ఈ వర్క్లోడ్తో ఈ ఇన్ఫ్లేషన్తో మేము ఎలా బతకాలని అనుకుంటున్నారు. చాలా మందికి పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి, చాలా మంది ఇంట్లో ఫ్యామిలీ పోషించేది ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ మనసులో పెట్టుకొని మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. సో యాజ్ ఎ డాక్టర్స్గా మేము పేషెంట్ని కేర్ ఉంది కాబట్టి సో మేము కూడా ఓన్లీ ఎమర్జెన్సీస్ అన్ని కంటిన్యూ చేపిస్తున్నాం. ఓన్లీ ఎలక్టివ్ సర్జరీస్ కానీ వార్డ్స్ ఓపీస్ దీంట్లో నుంచి మేము బహిష్కరించాము ప్రస్తుతానికి. సో ఈరోజు 9 phase 1గా మేము స్టార్ట్ చేసాము. దీంట్లో 9 to 1 ఓపీ మేము అవాయిడ్ చేసాము. నెక్స్ట్ దాంతో కంటిన్యూ చేసుకుంటాం మా డ్యూటీస్ మేము ఎటువంటి ఆటంకం లేకుండా. ఈరోజు మీటింగ్ ఉండొచ్చు, ఒకవేళ అప్పటికేమో రెస్పాన్స్ లేకపోతే వీ విల్ ఎస్కలేట్. సో రేపటి నుంచి 9 to 4 చేయొచ్చు, ఎమర్జెన్సీస్ కూడా తర్వాత తీసేయచ్చు. సో అది స్టేట్ ప్యానల్ మేము చెప్తాం ఫ్యూచర్లో. అండ్ ఆల్సో 15th వరకు మేము హ్యావ్ గివెన్ డెడ్ లైన్ ఫర్ ద గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ 15th లోపల మాకు ఎటువంటి రెస్పాన్స్ కనుక రాకపోతే విత్ రిటర్న్ జీవోతో మాకు రాకపోతే వీ విల్ డెఫినెట్లీ అగైన్స్ ద గవర్నమెంట్. సో మేము ఇక్కడే ఉంటాము. సో డ్యూటీస్కి అయితే హాజరుగాము, ఆబ్సెంట్లు వేసుకున్నా ఏం వేసుకున్నా స్టేట్ ప్యానల్ ఇది డెసిషన్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం ఈవెన్ మీ పక్క రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఈ రాష్ట్రాల్లో సో దెర్ ఇస్ ఇంక్రిమెంట్. సో వాళ్ళు తెలంగాణ కూడా మనలాగే 2009 అప్పుడు సమైకేంద్ర ఉన్నప్పుడు అప్పుడు 2009 నుంచే అగ్రిమెంట్ జరుగుతుంది. వాళ్ళు 2 years పెంచుకుంటూ ఉంటున్నారు. మన గవర్నమెంట్ మాత్రం పెంచట్లేదు. నాట్ ఒక గవర్నమెంట్ అని కాదు, ఎవరైనా మేము చెప్పేది. సో చూసుకుంటే తమిళనాడు కేరళ వీటిని బట్టి చూడమంటున్నారు. బట్ దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో అన్నీ మేము ఓన్లీ స్టైపెండ్ గురించే కాదు, మా వర్క్లోడ్ గురించి కూడా మేము మాట్లాడుతున్నాము, మా వర్కింగ్ అవర్స్ గురించి కూడా మాట్లాడుతున్నాము. అండ్ ఆల్సో మాకు 2 డిమాండ్లు ఉన్నాయి. ఇంకా ఓన్లీ దీని గురించి కాకుండా రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచుతున్నారు. సో 62 నుంచి 65 చేద్దాం అంటున్నారు. ఒకవేళ అది కనుక జరిగితే మా యువతరంకి ఎవరికి జాబ్స్ వచ్చే ఆపర్చునిటీ లేవు. దాంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్లు, దాంతో ప్రొఫెసర్లు వాళ్ళు ప్రమోషన్లు అనేది అవ్వదు. సో మేము మాతో పాటు ఇప్పుడు పీజీస్ వచ్చాము, ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఎవరికి లేవు. ఈవెన్ చూస్తుంటే ఇప్పుడు నీట్ ఉంది, దాంట్లో కౌన్సిలింగ్లో కూడా ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో అంత జీతం పెంచుతున్నప్పుడు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంచి డాక్టర్స్ అనేది రాలేకపోతున్నారు. సో అది ఆంధ్రప్రదేశ్ పోతుందని మా అంగీకారం. సో అందుకనే మాకు రిటర్న్ జీవో ఇచ్చి మాకు ఈ డిమాండ్స్ అన్ని నెరవేరిస్తే వీ విల్ డెఫినెట్లీ గో టు ద వార్డ్స్ అండ్ విల్ స్టే యునైటెడ్. సో ఈరోజు అందరూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్, ఈవెన్ ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ పీజీస్ అందరూ ఓపీస్ నుంచి బహిష్కరించాం. వార్డ్స్ ఏం వెళ్ళకుండా ఓన్లీ ఎమర్జెన్సీస్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. వీ ఆల్సో లుకింగ్ ఆఫ్టర్ దట్. సో ఎటువంటి ఆటంకం లేకుండా మేము చూస్తున్నాము. సో ఇప్పుడైనా రెస్పాన్స్ తీసుకుంటే బెటర్, లేదంటే ఇంకా ఫర్దర్ ఎక్స్కలేషన్ చేస్తామని మేము చెప్తున్నాం. డాక్టర్ నిశాంత్, ఏపీజోడ్, ఇక్కడ కేఎంసీ జోడా ప్రెసిడెంట్. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగుతుంది. స్టైఫెండ్ ను 50% పెంచడంతో పాటు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కారణంగా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ఓపీ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అందరూ కోరుతున్నాం. Our stipend. AP Juda. We want. Our stipend. AP Juda. AP Juda. Our stipend. Our stipend. AP Juda. We want. We want. Our stipend. Our stipend. Our stipend. We want. AP Juda. AP Juda. AP Juda. AP Juda. We want. Our stipend. Our stipend. We want. Our stipend. Our stipend. Our stipend. AP Juda. AP Juda. AP Juda. Our stipend. Our stipend. Our stipend. We want. My stipend. My hakku. My stipend. We want. AP Juda. AP Juda. AP Juda. We want. My stipend. My stipend. We want. My stipend. My stipend. AP Juda. AP Juda. My stipend. My stipend. We want. ఓకే. నమస్కారం అందరికి. నా పేరు డాక్టర్ ఉదయశ్రీ. నేను ఊపిరితిత్తుల విభాగంలో 2వ సంవత్సరం చదువుకుంటున్నాను ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్ లో. మేము ఈ స్ట్రైక్ నిన్నటి నుంచి మొదలు పెట్టాము. ఈ స్ట్రైక్ ఎందుకంటే మాకు 30% హైక్ కావాలని జీవో ప్రకారం అడిగితే వాళ్ళు చర్చల్లో 3% ఇస్తామన్నారు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు మా యొక్క ప్రతిపాదన చూసిన తర్వాత ఇస్తామన్న స్ట్రైక్ 30%. 3% ఇమ్మంటే 30% ఇమ్మంటే ఇంకోసారి చేయొచ్చాను. నమస్కారం అందరికి. నా పేరు డాక్టర్ ఉదయశ్రీ. నేను ఊపిరితిత్తుల విభాగంలో 2వ సంవత్సరం చదువుకుంటున్నాను. ఇక్కడ జూనియర్ డాక్టర్లు అనగా ఇంటర్న్స్, పీజీస్, సూపర్ స్పెషాలిటీ పీజీస్ అందరం ఇక్కడ ఎందుకు గుమిగూడామంటే మా యొక్క హక్కైన స్టైపెండ్ కోసం పోరాడడానికి. మేము అడిగింది 30%. 5 ప్రతిపాదనలు పంపించాము. సమావేశం అయిన తర్వాత కూడా 3%కే ఒప్పుకుంటుంది గవర్నమెంట్. మేము అడిగేది మా హక్కు, మా రైట్. మేము పనిచేసే గంటలు ఎలా ఉంటాయంటే ఇక్కడ కొంతమంది 8 నుంచి 24, 36 గంటలు తిండి నిద్ర లేకుండా పనిచేస్తున్నాము. ఇక్కడ పోవడానికి కరెక్ట్ గా వాష్రూమ్స్ ఉండవు. ఒకవేళ డ్యూటీ మధ్యలో కొంచెం రెస్ట్ జరిగితే పడుకోవడానికి వసతులు ఉండవు. ఈ వసతులు లేకుండా పేషెంట్ కేరే మా మోటోగా ఇంతసేపు పనిచేసినందుకు మా యొక్క క్వాలిఫికేషన్ బట్టి, మేము చదువుకున్న దాన్ని బట్టి, మేము చేసే పనికి అంతేకాకుండా మాలో చాలా మందికి ఫ్యామిలీస్ ఉంటాయి. అంతే ఈ వయసులో పేరెంట్స్ దగ్గర మళ్ళీ మనీ అడగడానికి మేము నిరాకరిస్తాము. ఇంత జరిగిన తర్వాత కూడా మేము అడిగేది రైట్ఫుల్ 30%. హెల్త్ కేర్ కి మీరు ఆ మాత్రం స్పెండ్ చేయలేరా అన్నది నా క్వశ్చన్ ఇక్కడ మీకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళకి మీరు డైరెక్ట్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ట్యూటర్ గా జాబ్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఒక 19 సబ్జెక్టుల గురించి అవగాహన ఉన్న ఒక డాక్టర్ మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ గురించి, మిగతా సబ్జెక్ట్స్ గురించి కూడా ఐడియా ఉండి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి చెప్తే మంచిదని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ 65 దాకా పెంచుతున్నారు. ఇలా 65 దాకా పెంచడం వల్ల కొత్తగా వచ్చే డాక్టర్స్ కి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. వాళ్ళకి ఛాన్సెస్ లేకుండా అయిపోతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ గానీ, అసోసియేట్ ప్రొఫెసర్ గా గానీ వచ్చే ఛాన్సెస్ లేవు. సో మేము రైట్ఫుల్ గా మా రైట్స్ కోసం పోరాడుతున్నాం. డబ్బు కోసం మాత్రమేనా ఇది? అంటే డబ్బు కోసం
కోసం మాత్రమే కాదు, నెక్స్ట్ వచ్చే ఒక ఫ్యూచర్ డాక్టర్స్ కి ఇది రక్షలాగా ఉంటుంది. అంతేకాకుండా మా రైట్స్ కోసం మేము చేసే పోరాటం, దీని మీద చాలా ప్రెషర్ వస్తుంది. ఇలా అంతా జరుగుతున్నారు. జనాలు ఎందుకు మనీ కోసమే ఇంత ట్రై చేస్తున్నారంటే బికాస్ ఇట్ ఈస్ రైట్ఫుల్. వెన్ వీఆర్ సర్వింగ్ యూ, మాకు కూడా రైట్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో స్టాప్ చేయలేదు. జనాలకు ఇబ్బంది ఉంటే ముందుండేది మేమే, కానీ ఎలక్టివ్ సర్వీసెస్ మాత్రమే మేము స్టాప్ చేస్తున్నాం. సో మా రైట్స్ కోసం మేము చేసే ఈ పోరాటాన్ని గవర్నమెంట్ చూడాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రణీత్ అండి, నేను గుండె విభాగంలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ మేము ఎందుకు సమావేశం అయ్యామంటే మా రైట్ కోసం పోరాడడానికి. మా స్టైపెండ్స్ 2009 నుండి ఒక కొత్త జియో పాస్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు. ఆ జియో ప్రకారం ఎవ్రీ ఇయర్ 15% హైక్ రావాలి మాకు. అది 2024 వరకు అట్లీస్ట్ 2 years కన్నా హైక్ చేస్తూ వచ్చారు. 2024 నుంచి నెక్స్ట్ 2 years తర్వాత ఇప్పుడు 2026 లో హైక్ రావాలి మాకు. అట్లీస్ట్ 15% హైక్ రావాలి. ఆ 15% హైక్ కోసం మేము జనవరి నుండి అడుగుతూ ఉన్నాం గవర్నమెంట్ ని. చాలా ప్రతిపాదనలు పంపించాము, చాలా సార్లు వాళ్ళతో సమావేశం అయ్యాము, కానీ ఎలాంటి డెసిషన్ లేదు వాళ్ళ నుండి. ఒక 1 month 1.5 month నుంచి మేము మళ్ళీ ప్రతిపాదనలు పంపిస్తూ ఉంటే ఒక 3 రోజుల ముందు వాళ్ళు సమావేశం అయ్యి 15% ఇవ్వలేము, 3% మాత్రం ఇవ్వగలము అని చెప్పారు. ఆ 3% కూడా మేము చాలా సార్లు అడిగి చాలా సార్లు సమావేశం అయితేనే వచ్చింది. ఆ 3% గురించి కూడా కాదు, మేము దాని తర్వాత ఇంకా సమావేశం అవడానికి కూడా మాకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఈ స్ట్రైక్ నోటీస్ కూడా మేము పంపించి చాలా కాలం అయింది. అరౌండ్ 20 రోజులు 25 రోజులు ముందే పంపించాము. ఇలా మేము సమ్మెకు దిగుతాము అని చెప్పేసి ముందు వాళ్ళతో మాట్లాడి చూసాము, అదంతా ఏం సఫలీకృతం అవ్వలేదు. సో ఇప్పుడు మేము స్ట్రైక్ కి నిన్నటి నుండి దిగాము. నిన్నటి నుంచి మేము ఎలక్టివ్ మాత్రమే ఆపేశాము. నిన్న 1 గంట వరకు ఓపీ సేవలను ఆపేశాము. ఈ రోజు 4 గంటల వరకు ఓపీ సేవలను ఆపేస్తున్నాం అంతే. ఎమర్జెన్సీస్ విషయంలో మాత్రం మేము ఎలాంటి వెనకడుగు వేయట్లేదు. మేమందరం ఎమర్జెన్సీ డ్యూటీలు చేస్తున్నాము. మేమందరం నిన్న రాత్రి నైట్ డ్యూటీలు చేసి వచ్చాము. సో ఎమర్జెన్సీస్ లో కానీ పేషెంట్ల కేర్ లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలక్టివ్ డ్యూటీస్ మాత్రమే మేము ఆపేశాము. అది కూడా ఇది చేసిన తర్వాత అయినా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయినా వస్తుందని మేము ఆశగా ఎదురు చూస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.